నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గోదావరిపై తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణానికి అనుమతి ఇవ్వొద్దన్న ఏపీ, డిపిఆర్లు ఆమోదించొద్దని వినతి, జీఆర్ఎంబీ కేంద్ర జలశక్తి శాఖకు లేఖ. శ్రీవారి సేవల్లో తప్పులు జరుగుతున్నాయన్న ఫిర్యాదుపై సుప్రీంకోర్టు విచారణ, వారంలోగా సమాధానం ఇవ్వాలని టీటీడీకి సీజేఐ ఆదేశం. తెలుగు అకాడమీ ఎఫ్టీల గోల్మాల్పై తెలంగాణ ప్రభుత్వం సీరియస్, త్రిసభ్య కమిటీ నియామకం, అక్టోబర్ 2 నివేదిక అందజేయాలని ఆదేశం. హుజూరాబాద్లో ఓట్ల తుపానుతో తెరాసను ఓడిస్తామన్న బండి సంజయ్, హుస్నాబాద్లో ప్రజా సంగ్రామ యాత్ర ముగుస్తుందని భాజపా ప్రకటన. భవానీపూర్ సహా మరో 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభం. దీదీ భవితవ్యం నిర్దేశించనున్న ఓటర్లు, భారీగా బలగాల మోహరింపు. కళంకితులకు మంత్రివర్గంలో చోటు వల్లే రాజీనామా చేశానన్న సిద్ధు, ప్రజా సంక్షేమంపై రాజీ పడలేనని వ్యాఖ్య. కాంగ్రెస్లో సిబల్ వ్యాఖ్యల దుమారం. ఐపీఎల్లో రాజస్థాన్పై బెంగళూరు ఘన విజయం. రాణించిన మ్యాక్స్వెల్, శ్రీకర్ భరత్, ప్లే ఆఫ్కు మరింత చేరువైన కోహ్లీ సేన. గోదావరి నదిపై తెలంగాణ అనధికారికంగా ప్రాజెక్టులు నిర్మిస్తోందని, వాటికి అనుమతులు ఇవ్వొద్దని గోదావరి నదీ యాజమాన్య బోర్డును ఆంధ్రప్రదేశ్ కోరింది. ఈ మేరకు జీఆర్ఎంబీకి కేంద్ర జల సంఘానికి లేఖ రాసింది. గోదావరి నదిపై నిర్మిస్తోన్న 5 అనధికార ప్రాజెక్టుల డిపిఆర్లను తెలంగాణ సమర్పించిందని, వాటికి సంబంధించిన అనుమతులను ఇవ్వొద్దని లేఖలో పేర్కొంది. కొత్త ట్రైబ్యునల్ అవార్డు వచ్చేంత వరకు అనధికార ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వొద్దని కోరింది. గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం అనధికారికంగా నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వద్దంటూ కేంద్ర జల సంఘానికి గోదావరి నది యాజమాన్య బోర్డుకు ఏపీ లేఖ రాసింది. 5 ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ పంపిన డిపిఆర్లను ఆమోదించొద్దని కోరుతూ ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి జె శ్యామలరావు లేఖ రాశారు. సీతారామ ఎత్తిపోతల పథకం, తుపాకులగూడెం ఎత్తిపోతల ప్రాజెక్టు సహా ముక్తేశ్వరం, చౌటపల్లి, మోడికుంటవాగు ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వద్దని పేర్కొన్నారు. ఈ 5 ప్రాజెక్టులకు సంబంధించిన డిపిఆర్లను జీఆర్ఎంబీ కేంద్ర జల సంఘానికి తెలంగాణ సమర్పించినట్టు తెలిసిందని, ఇవి అనధికార ప్రాజెక్టులుగా గుర్తించి అనుమతి ఇవ్వద్దని ఏపీ లేఖలో కోరింది. బేసిన్ల ఆధారంగా అన్ని రాష్ట్రాలకు గోదావరి నదీ జలాల ట్రైబ్యునల్ నీటి వాటాలను కేటాయించిందని తెలిపింది. భౌగోళికంగా ఉన్న అవకాశాలను వినియోగించుకుంటూ గోదావరి నది నీటిని కేటాయింపులతో నిమిత్తం లేకుండా తెలంగాణ ఏడాది పొడవునా వాడుకుంటోందని పేర్కొంది. విభజన వేళ అందుబాటులో ఉన్న 1425 టీఎంసీల నీటిలో ఏపీకి 775 టీఎంసీలు, తెలంగాణ 649 టీఎంసీలు వినియోగించుకునేలా ఒప్పందం చేసుకున్నట్టు పేర్కొంది. విభజన అనంతరం తెలంగాణ మరో 450 టీఎంసీల నీటి వినియోగానికి సంబంధించిన ప్రాజెక్టులు చేపట్టిందని ఏపీ ఆరోపించింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 225 టీఎంసీలు, తుపాకులగూడెం, సీతారామ ఎత్తిపోతల, వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్, పెన్గంగాపై బ్యారేజీల నిర్మాణం ద్వారా మరో 255 టీఎంసీలను వినియోగించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించింది. మొత్తంగా అనధికార ప్రాజెక్టులు, వాటి విస్తరణతో 1355 టీఎంసీల గోదావరి నీటిని వినియోగించుకునేందుకు తెలంగాణ ప్రయత్నాలు చేస్తోందని, ఈ కారణంగా తమ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతోందని ఏపీ లేఖలో పేర్కొంది. ట్రైబ్యునల్లో సభ్యులను నియమించకపోవడం న్యాయ నిరాకరణే అవుతుందని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది. ట్రైబ్యునల్లు లేనప్పుడు సివిల్ కోర్టును ఆశ్రయించి న్యాయం పొందేవారన్న ధర్మాసనం ఇప్పుడు ట్రైబ్యునల్లు ఏర్పాటు చేసి అందులో సభ్యులను నియమించకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. జ్యుడిషియల్ సభ్యులను నియమించకపోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, జస్టిస్ వినోద్ కుమార్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అటు రైల్వే ట్రైబ్యునల్ నియామకాలకు సిఫార్సు చేయాల్సింది న్యాయశాఖ అని కేంద్రం తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. సుమోటోగా తామే కేంద్ర న్యాయ, రైల్వే శాఖను ప్రతివాదులుగా చేరుస్తున్నామని హైకోర్టు తెలిపింది. ఖాళీలను భర్తీ చేయని పక్షంలో ట్రైబ్యునల్లు మూసేయాలంటూ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేసింది. అక్టోబర్ 4లోగా వివరణ ఇవ్వాలని కేంద్ర న్యాయశాఖ, రైల్వే శాఖలకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది. తిరుమల శ్రీవారి సేవల్లో తప్పులు జరుగుతున్నాయన్న ఫిర్యాదుపై ఏం చర్యలు తీసుకున్నారో వారంలోగా చెప్పాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆదేశించింది. పిటిషనర్తో తెలుగులో మాట్లాడిన జస్టిస్ రమణ తిరుమల పవిత్రతను కాపాడాలన్న తాపత్రయం తమకు ఉందని వ్యాఖ్యానించారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో నిత్య కైంకర్యాల్లో తప్పుల్ని నిలువరించాలంటూ దాదా అనే భక్తుడు సుప్రీంకోర్టును కోరారు. తాను వైష్ణవ ఆలయాలపై పరిశోధనలు చేశానంటూ పిటిషనరే వ్యక్తిగతంగా వాదనలు వినిపించారు. తిరుమల పవిత్రతను కాపాడాలి అన్న తాపత్రయం తమకు ఉందన్న జస్టిస్ రమణ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసి విచారణకు స్వీకరించాలని, రోజు రిజిస్ట్రీని బ్లాక్మెయిల్ చేయడమేంటని ప్రశ్నలు సంధించారు. ఇందులో అత్యవసరం ఏముందన్న జస్టిస్ ఎన్వి రమణ కైంకర్యాల విషయంలో ఏ చట్టం కింద కోర్టులు జోక్యం చేసుకోవచ్చని ప్రశ్నించారు. ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతోందని పిటిషనర్ చెప్పగా ఏ ప్రాథమిక హక్కో చెప్పాలని జస్టిస్ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. టీటీడీ తరపు న్యాయవాదిని పిలిచి పిటిషనర్ వినతి పత్రంపై ఏం చర్య తీసుకున్నారో చెప్పాలని ఆదేశించారు. తనతో సహా ధర్మాసనంలోని న్యాయమూర్తులు ఇద్దరు స్వామి భక్తులేనన్న సీజీఐ సంప్రదాయాల ప్రకారమే దేవస్థానం పూజాధికాలు సాగిస్తుందని ఆశిస్తున్నామన్నారు. అన్ని పూజలు ఆగమ శాస్త్రం ప్రకారమే చేస్తున్నారన్న టీటీడీ తరపు న్యాయవాది పిటిషనర్ ఇచ్చిన వినతి పత్రంపై సమాధానం ఇచ్చేందుకు వారం రోజులు గడువు కావాలని కోరగా సీజీఐ అంగీకరించారు. పిటిషనర్ పేరు శ్రీవారి దాదా అని ఉండగా మీ అసలు పేరేంటని సీజీఐ ప్రశ్నించారు. తన పేరు శ్రీవారి దాసాని దాసులు అని, ప్రకాశం జిల్లా అని, తెలుగు వచ్చంటూ పిటిషనర్ బదులిచ్చారు. దీంతో సీజీఐ తెలుగులోనే మాట్లాడారు. ఈ కేసును ధర్మాసనం వచ్చే వారానికి వాయిదా వేయబోగా పిటిషనర్ తన వాదనలు కొనసాగించే ప్రయత్నం చేశారు. టీటీడీ స్పందన తెలిపేందుకు వారం రోజులు ఆగలేరా అంటూ జస్టిస్ రమణ ఆగ్రహించారు. అయినా పిటిషనర్ పలు అంశాలు ప్రస్తావించబోగా అవకాశం ఇచ్చాం కదా అని ఎక్కువ మాట్లాడొద్దంటూ సీజీఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కేసును వచ్చే బుధవారానికి వాయిదా వేశారు. జగతి పబ్లికేషన్స్ పెట్టుబడుల కేసులో దర్యాప్తు పూర్తయిందని సీబీఐ కోర్టుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. జగన్, విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్ ప్రమేయంపై దర్యాప్తు పూర్తయిందని పేర్కొంటూ సీబీఐ కోర్టులో ఈడీ మెమో దాఖలు చేసింది. అభియోగాల నమోదు, డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనలు వినిపించాలని జగన్, విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్ను సీబీఐ కోర్టు ఆదేశించింది. వాదన వినిపించేందుకు ఇదే చివరి అవకాశమని న్యాయస్థానం స్పష్టం చేసింది. జగన్, విజయసాయి డిశ్చార్జ్ పిటిషన్లపై కౌంటర్లు దాఖలు చేసేందుకు సీబీఐ మరోసారి గడువు కోరింది. శామ్యూల్ డిశ్చార్జ్ పిటిషన్పై వాదనల కోసం ఇండియా సిమెంట్స్ కేసును అక్టోబర్ 1కి వాయిదా వేసింది. ఎంఆర్ కేసులో కోనేరు మధు ప్రమేయంపై సమాచారం కోరుతూ విదేశాలకు పంపించిన ఎల్ఓఆర్లు ఏ స్థాయిలో ఉన్నాయో తెలపాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. ఎంఆర్ కేసులో తదుపరి దర్యాప్తుపై వివరాలు తెలిపేందుకు 2 వారాలు గడువు కావాలని ఈడీ కోరింది. ఎంఆర్ ఈడీ కేసును అక్టోబర్ 12కి, సీబీఐ కేసును అక్టోబర్ 4కి వాయిదా వేసింది. తెలుగు అకాడమీలో ఫిక్స్డ్ డిపాజిట్లలో గోల్మాల్ వ్యవహారంపై 3 సభ్యులతో శాఖాపరమైన విచారణ కమిటీని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఇంటర్ బోర్డు కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్, అకౌంట్స్ ఆఫీసర్ రాంబాబు, జేడీ యాదగిరిని కమిటీ సభ్యులుగా నియమించింది. అక్టోబర్ 2లోగా ప్రాథమిక నివేదిక సమర్పించాలని త్రిసభ్య కమిటీని ఆదేశించింది. ఇటు ఫిక్స్డ్ డిపాజిట్ల లెక్కలు తేల్చేందుకు సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అకాడమీ, బ్యాంకు అధికారుల ప్రమేయంపై లోతుగా ఆరా తీస్తున్నారు. 43 కోట్ల నిధుల గోల్మాల్ వ్యవహారంలో అకాడమీ డైరెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కోట్ల రూపాయలు డ్రా చేసే ముందు కనీసం తమను ఎందుకు సంప్రదించలేదని అకాడమీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే అకాడమీ అధికారులకు అన్నీ తెలుసని యూబీఐ అధికారులు పోలీసులకు తెలిపారు. బ్యాంకులో 47 ఫిక్స్డ్ డిపాజిట్లను ఈ నెల 24 వరకు వేర్వేరు తేదీల్లో డ్రా చేసుకున్నారని, అందుకు సంబంధించిన వివరాలను యూబీఐ అధికారులు పోలీసులకు సమర్పించారు. మరోవైపు నిధుల గోల్మాల్తో సంబంధం లేకుండా ఏపీకి ఇవ్వాల్సిన సొమ్ము ఇచ్చేస్తామని తెలుగు అకాడమీ అధికారులు చెబుతున్నారు. వైద్య సదుపాయాలను మెరుగుపరిచేందుకు ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ప్రత్యేక నిధులను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. వైద్య వసతుల మెరుగు, మిషన్ భగీరథ, ఉన్నత విద్య, వ్యవసాయ సంస్కరణలు, రోడ్ల నిర్వహణ తదితర అవసరాలకు ప్రత్యేక నిధులు ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం కేంద్రానికి సిఫారసు చేసింది. వాటిలో వైద్య సదుపాయాల కోసమే 2228 కోట్లను ప్రతిపాదించింది. 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి 5 ఏళ్ల పాటు రాష్ట్రాలకు వాటిని అందించాలని సూచించింది. ఈ ప్రతిపాదనలు పరిశీలిస్తున్నట్లు ప్రకటించిన కేంద్రం ఇప్పటి వరకు వాటిని మంజూరు చేయలేదు. ఉప్పుడు బియ్యం వ్యవహారంలో కేంద్రం, తెలంగాణ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. బియ్యం ఇవ్వాల్సిన గడువు ఇవాళ్టితో ముగియనుండగా అదనపు కోటాపై ఇంకా స్పష్టత రాలేదు. తెలంగాణలో క్షేత్రస్థాయిలో ధాన్యం నిల్వలను తనిఖీ చేయాలని నిర్ణయించిన కేంద్రం ఈ మేరకు రాష్ట్రానికి లేఖ రాసింది. బస్తాల లెక్కింపునకు వీలుగా తగిన ఏర్పాటు చేయాల్సిన బాధ్యతను పౌర సరఫరాల శాఖ తీసుకోవాలని లేఖలో పేర్కొంది. 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఎఫ్సీఐని ఆదేశించింది. కిందటి యాసంగిలో 92.33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఆ ధాన్యం నుంచి 60 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం వస్తాయి. 24.75 లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యం మాత్రమే తీసుకునేందుకు ఎఫ్సీఐ ఒప్పందం చేసుకుంది. ఆ మేరకే కేంద్రం పరిమితమైతే తెలంగాణ ప్రభుత్వంపై భారీగా భారం పడుతుంది. ఈ పరిస్థితుల్లో కనీసం 50 లక్షల మెట్రిక్ టన్నులైనా తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో ప్రయత్నాలు చేశారు.
తనిఖీల తర్వాత నిర్ణయం తీసుకుంటామని కేంద్రం తెలిపింది. దేశవ్యాప్తంగా ధాన్యం సహా పంటల కొనుగోళ్లకు ప్రత్యేక విధానాన్ని తీసుకొచ్చే ఆలోచనలో కేంద్రం ఉందని తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. పారాబాయిల్డ్ బియ్యం కొనుగోళ్లు చేయలేమని కేంద్రం చెప్పిందన్న ఆయన రాష్ట్ర ప్రత్యేక పరిస్థితులను సీఎం కేసీఆర్ కేంద్రానికి వివరించారని తెలిపారు. రైతులకు సమస్య ఎదురైతే తెలంగాణ ప్రభుత్వం పరిష్కరిస్తుందని, ఇక నుంచి రైతులు వరికి బదులు ఇతర పంటలు సాగు చేయాలని వినోద్ కుమార్ సూచించారు. రైతులకు నీళ్లు అందించాం, రైతులు వరి ధాన్యాన్ని పండిస్తున్నారు కాబట్టి మీరు తప్పనిసరిగా సేకరించాలని చెప్పి మీకు చెప్పడం జరిగింది. వచ్చే 2.5 సంవత్సరాల వరకు కూడా అవసరం పడేంత ఉంది. ముఖ్యంగా యాసంగి ఉంటుందో ఆ ధాన్యం కొనడం చాలా ఇబ్బంది, మాకు అవసరం లేదని చెప్పి వారు చాలా గట్టిగా కఠినంగా చెప్పడం జరిగింది. కాబట్టి పంట మార్పిడి చేస్తే బాగుంటుందని చెప్పి కూడా పీయూష్ గోయల్ గారు చెప్పడం జరిగింది. తెలంగాణ వ్యవసాయ శాఖ కూడా రానున్న రోజుల్లో పట్ల రైతుల్ని చైతన్యపరిచి కొంత పంట మార్పిడి చేయాలని చెప్పి ఆలోచన చేస్తుంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో తయారు చేసిన ట్రాక్టర్లు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతులకు సిద్ధమయ్యాయని మహీంద్రా సంస్థ తెలిపింది. జహీరాబాద్లోని ప్లాంట్ను సందర్శించిన సంస్థ ఈడీ హేమంత్ సిక్కా ఈ మేరకు ట్వీట్ చేశారు. తాము ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న K2 ప్రాజెక్టు ప్రారంభానికి ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు. K2 ప్రాజెక్టు కోసం తాము ఎదురు చూస్తున్నామని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. రాష్ట్రానికి మద్దతునిస్తూ సంస్థ కార్యకలాపాలు విస్తరిస్తున్నందుకు మహీంద్రా సంస్థ అధినేత ఆనంద్ మహీంద్రాకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. అటు కేటీఆర్ మంత్రిగా ఉన్న రాష్ట్రంలో K2 పేరుతో ఉన్న ప్రాజెక్టు ఎందుకు విజయవంతం కాదంటూ ఆనంద్ మహీంద్రా కొనియాడారు. కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైన వేళ గెలుపే లక్ష్యంగా అధికార ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం జగన్ దృష్టి సారించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి రావాలన్న పిలుపుతో విజయవాడ వెళ్లిన బద్వేలు వైకాపా అభ్యర్థి సుధా నేడు ముఖ్యమంత్రితో భేటీ కానున్నారు. అభ్యర్థి విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహాలు 7 మండలాలకు బాధ్యులను అప్పగించే విధంగా సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ఇటు ప్రతిపక్ష తెలుగుదేశం సైతం నాయకులు కార్యకర్తలతో మంతనాలు జరుపుతోంది. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన ఓబులాపురం రాజశేఖర్ ఈసారి కూడా బరిలో ఉన్నారు. హుజూరాబాద్ గడ్డ మీద కాషాయ జెండా ఎగురవేసి ఆ విజయాన్ని ప్రధాని మోదీకి బహుమతిగా ఇస్తామని భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ వెల్లడించారు. తెలంగాణలో గులాబ్ తుపాను పోయిందని 2023లో ఓట్ల తుపానులో గులాబీ పార్టీని కొట్టుకుపోయేలా చేస్తామన్నారు. సిద్దిపేట జిల్లాలో కోహెడ ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించిన సంజయ్ తెరాస ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని ఆరోపించారు. 2023లో తెలంగాణలో భాజపా అధికారం చేపట్టడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. అటు ఉప ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వేళ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను హుస్నాబాద్లో నిర్వహించనున్నట్లు కమలదళం ప్రకటించింది. బియ్యంతో రైతుల సంబంధం ఉంది ఏమన్నా? రైతుకు కేంద్ర ప్రభుత్వానికి బ్రోకర్ నువ్వు కట్టుకొని కేంద్రానికి రైతుకు ఇస్తావు, నీ సంబంధం లేదు. ఇలా ఎందుకు కొన్నావో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. రైతు పండించిన ప్రతి గింజను కొనిపించే బాధ్యతలు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నేను తీసుకుంటా. ముఖ్యమంత్రిని పట్టించుకోకండి. గులాబ్ తుఫాన్ వేది, గులాబీ చీడ మాత్రం గులాబీ చీడ 2020లో ఓటనే మందు కొట్టి తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొట్టేటువంటి బాధ్యత రాష్ట్ర భారతీయ జనతా పార్టీ. గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2న క్లీన్ ఆంధ్రప్రదేశ్ జగనన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తారని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. పరిశుభ్రమైన గ్రామాలే లక్ష్యంగా 100 రోజులు ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్టు తెలిపారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్ కార్యాలయంలో ఈ అంశాలపై మంత్రి సమీక్షించారు. స్వచ్ఛ సంకల్ప కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు భాగస్వాములై గ్రామాల్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పరచుకునేందుకు సహకరించాలని కోరారు. అక్టోబర్ 7న ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని పెద్దిరెడ్డి చెప్పారు. అక్టోబర్ 2వ తేదీ సీఎం గారు విజయవాడలో దీన్ని లాంచ్ చేస్తా ఉన్నారు. మనం 100 రోజులు ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ అమలు చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను మనసారా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఆసరా ప్రోగ్రాం ఏదైతే ఉందో ఇండివిడువల్ అకౌంట్ కు వెళ్లే విధంగా మనం చేద్దాం. దాన్ని మరింతగా వాళ్ళు శ్రద్ధ తీసుకొని చేసే విధంగా వారికి ప్రతి సభ్యురాలకి కూడా అవగాహన కల్పించే విధంగా ఈ కార్యక్రమం ఉంటుంది. మహిళలపై రొమ్ము క్యాన్సర్ తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ రఘురాం వెల్లడించారు. రొమ్ములో సమస్య వస్తే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచించారు.
రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ అయిన వారు మానసికంగా కుంగిపోతున్నారని, ఎవరికి చెప్పాలో అర్థం కాక ముదురుతున్న వ్యాధి లక్షణాలను గుర్తించలేక ఆందోళనకు గురవుతున్నారని రఘురాం తెలిపారు. అలాంటి వారిని అండగా నిలిచేందుకు ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ముందుకొచ్చిందని, రొమ్ము క్యాన్సర్ బాధితుల కోసం హెల్ప్ లైన్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. హెల్ప్ లైన్ నెంబర్, క్యాన్సర్ చికిత్సలో అవసరమైన సమాచారాన్ని క్రోడీకరిస్తూ ఫౌండేషన్ రూపొందించిన వెబ్సైట్ను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇవాళ సాయంత్రం వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. మహిళల్లో అవగాహన కల్పించేందుకే 3 భాషల్లో ఈ హెల్ప్ లైన్ ప్రారంభించనున్నట్లు రఘురాం చెప్పారు. అని నిర్ధారణ అవ్వంగానే ఆ మహిళకి ఎంతో భయాందోళనతో పాటు దుఃఖం, ఏం చేయాలో తెలియకపోవటం, ఎంతో బాధపడతారు. వారు ఎవరికి చెప్పుకోలేరు. వారు గనక రొమ్ము క్యాన్సర్ బారిన పడి జయించిన వారితో మాట్లాడితే మానసికంగా ఎంతో ధైర్యం వస్తుంది. రెండవది, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ధైర్యం ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. 12 భాషల్లో డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మొదలుపెట్టాం. మొట్టమొదట ఇంగ్లీష్, తెలుగు, హిందీలో ఇది స్టార్ట్ చేస్తున్నాం. ఈ సంవత్సరం తిరగక ముందే అన్ని భాషల్లో కూడా ఈ హెల్ప్ లైన్ రీచ్ ఉంటుందనే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తున్నాం. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ పరీక్షల ప్రశ్నాపత్రం లీక్ అయింది. డిగ్రీ విద్యార్థులకు ఈ నెల 23 నుంచి 4, 6 సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. డిగ్రీ చివరి ఏడాది అకౌంటింగ్ మేనేజ్మెంట్ సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీక్ అయింది. బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరగాల్సి ఉండగా, పరీక్ష ప్రారంభానికి 3 గంటల ముందే మదనపల్లె పరిసర ప్రాంతాల్లో విద్యార్థుల చరవాణులతో పాటు నెట్ సెంటర్లో ప్రశ్నాపత్రం బయటపడింది. ఈ అంశాన్ని ఈటీవీ వెలుగులోకి తీసుకురావడంతో ఎస్వీయు విచారణకు ఆదేశించింది. సామాజిక సేవా దృక్పథంతో రామోజీ ఫౌండేషన్ వృద్ధాశ్రమానికి సౌకర్యాలు కల్పించడం అభినందనీయమని మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆనంద నిలయం వృద్ధాశ్రమానికి రామోజీ ఫౌండేషన్ చేయూతనిచ్చింది. సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్న వృద్ధాశ్రమానికి 4,19,000 రూపాయల విలువైన సామాగ్రిని అందజేసింది. ఈనాడు యూనిట్ కరీంనగర్ కార్యాలయ మేనేజర్ ఉపేందర్ కలెక్టర్ భారతి హోళికేరికి సామాగ్రిని అందజేశారు. ముందుకు వచ్చేసిన ఈనాడు రామోజీ ఫౌండేషన్ వాళ్ళు ఈరోజు మన మంచిర్యాలలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నడిపిస్తున్న ఈ ఆనంద నిలయానికి కూడా వాళ్ళు దాదాపు 4 లక్షల పైన సో ఇలాంటి మీకు అవసరం ఉన్న సామాన్లన్నీ కూడా ఇవ్వడం ఈ రోజు జరిగింది. సో చాలా సంతోషంగా. పశ్చిమ బంగాల్లో 3 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. అధికార టీఎంసీ, ప్రతిపక్ష భాజపా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భవానీపూర్ స్థానంలో ఉప ఎన్నిక జరుగుతోంది. పోటీకి నిలబడిన అభ్యర్థులు చనిపోవడంతో వాయిదా పడిన శంషేర్గంజ్, జాంగీపూర్ నియోజకవర్గాలకు నేడు పోలింగ్ నిర్వహిస్తున్నారు. భవానీపూర్లో ప్రచారం సందర్భంగా ఘర్షణలు చోటు చేసుకున్న వేళ భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఒక భవానీపూర్లోనే 15 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. శాసనసభ్యురాలు కానీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 6 నెలల్లోపు అసెంబ్లీకి ఎన్నిక కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భవానీపూర్ ఉప ఎన్నిక సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒడిశాలోని పింప్లీ నియోజకవర్గంలో కూడా ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఈ 4 స్థానాలకు అక్టోబర్ 3న ఓట్లు లెక్కించి ఫలితాలు విడుదల చేయనున్నారు. పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధు తన రాజీనామాపై మౌనం వీడారు. కలంకితులకు అగ్రతాంబూలం ఇవ్వడం వల్లే పదవి నుంచి వైదొలిగానని తెలిపారు. పంజాబ్లో సమస్యల పోరాటంపై రాజీపడటాన్ని చూస్తున్నారని, అవినీతి అధికారులను ఉన్నత పదవుల్లో నియమిస్తున్నారని మండిపడ్డారు. గతంలో అధికారులు, నాయకులు అవినీతి చేశారన్న సిద్ధు మళ్లీ అదే పునరావృతం కానివ్వబోనని స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా తనకు ఎవరిపై కోపం లేదని స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసం దళిత వ్యతిరేక రాజకీయాలకు కేంద్రంగా మారిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ అమిత్ షాతో భేటీ కావడంపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా విమర్శలు గుప్పించారు. పంజాబ్లో దళిత ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అధికారంలో ఉన్న వారి అహం దెబ్బతిందని ఆయన మండిపడ్డారు. ఇటు పంజాబ్ పరిస్థితులపై కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి సారథి లేరని, ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారో తెలియదన్నారు. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ ఎలాంటి పరిస్థితుల్లో ఉండకూడదో ఇప్పుడు అలాంటి స్థితిలోనే ఉందని సిబల్ విచారం వ్యక్తం చేశారు. తాము G23 నేతలమే కానీ జీ హుజూర్ అనే నేతలం కాదని కపిల్ సిబల్ వ్యాఖ్యానించారు. సిబల్ వ్యాఖ్యలు నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ నేతలు ఆయన ఇంటి ముందు ఆందోళన చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని మరో 5 ఏళ్లు కొనసాగించాలని ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినెట్ కమిటీ నిర్ణయించింది. 2021-22 నుంచి 2025-26 వరకు ఈ పథకం కొనసాగుతుందని తెలిపింది. ఇందుకోసం కేంద్రం 54,061 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వాలు 31,733 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నాయి. కేంద్రం ఆహార ధాన్యాలపై అదనంగా 45,000 కోట్ల రూపాయలు వెచ్చించనుంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే 11.80 కోట్ల మంది విద్యార్థులకు ఉచిత భోజనం అందనుంది.
ఐపీఎల్ 14వ సీజన్లో రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఓ దశలో భారీ స్కోరు చేసేలా కనిపించిన రాజస్థాన్ను ఆర్సీబీ బౌలర్లు కట్టడి చేశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కోహ్లీ సేనకు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. మాక్స్వెల్, శ్రీకర్ భరత్ రాణించడంతో 17.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఆర్సీబీ విజయం సాధించింది. ఆడిన 11 మ్యాచ్ల్లో 7 విజయాలు నమోదు చేసిన కోహ్లీ సేన ప్లే ఆఫ్కు మరింత చేరువైంది. అటు 11 మ్యాచ్లో 4 మాత్రమే గెలిచిన రాజస్థాన్ నాకౌట్ చేరే అవకాశాన్ని సంక్లిష్టం చేసుకుంది. ఐపీఎల్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ జట్ల మధ్య ఇవాళ మ్యాచ్ జరగనుంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.